Welcome to a special drive. ఏపీలో ఎన్నికల కోడ్ అమలుతో కొన్ని వర్గాల వారికి ఎప్పుడూ లేనన్ని ఇక్కట్లు ఎదురుపడుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతుంటే గ్రామ సేవ కోసం ఉపయోగపడే వాలంటీర్లు ఎన్నికలు ముగిసే వరకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఇందుకు కారణం ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు. ఎక్కడో ఎవరో తప్పు చేస్తే అందరినీ బాధ్యులు చేసినట్లు ఉన్న చిన్నపాటి పని కూడా లేకుండా పోయిందని వాలంటీర్లు వాపోతున్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల విధులకు గ్రామ వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు విధులకు వార్డు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది ఈసీ. వాలంటీర్లపై ఏమైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని గ్రామ వార్డు వాలంటీర్లను ఈసీ ఆదేశించింది. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై కొంతమంది వాలంటీర్లను కూడా ఇప్పటికే తొలగించింది ఈసీ. కాగా ఇటీవల గ్రామ సేవకులకు అవార్డుల పంపిణీ చేశారు వైసీపీ ప్రభుత్వం. కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 ఏళ్లకు ఒకరిని నియమించి ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. ఈ ప్రక్రియలో వాలంటీర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అర్హులను గుర్తించి పథకాలు అందజేస్తున్నారు వాలంటీర్లు. దీంతో గ్రామ వార్డుల్లో ప్రతి ఒక్కరితో వాలంటీర్లకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వారికున్న పరిచయాలు చొరవతో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని గతంలో ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. కోడ్ అమల్లో కూడా ఫిర్యాదులు అందడంతో ఈసీ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే వాలంటీర్లతో అన్ని నగదు పంపిణీ కార్యక్రమాలు చేయించవద్దని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్తో పాటు ఇతర ఉపకరణాలు కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. నేను ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల సచివాలయం 2లో పనిచేస్తున్న గుగ్లోతు దుర్గాప్రసాద్ నాయక్ వాలంటీర్ని అండి నేను. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సచివాలయంలో మాకు ఇచ్చినటువంటి ఫోన్లు, సిమ్ కార్డులు, బయోమెట్రిక్లు ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. అయితే రేపు 1వ తారీఖు నుంచి మా ఏరియాలో ఉన్న తాతలకు కానీ, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళకి కానీ, వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళకి కానీ అందరితో కూడాను ఒకటే ఇబ్బంది జరుగుతుందండి. ఏంటంటే రేపు 1వ తారీఖు పెన్షన్ ఈ 5 సంవత్సరాలు కూడాను మేము ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి 1వ తారీఖు పెన్షన్ ఎలా ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడొచ్చి తీసుకోవాలి అనేది అవ్వాతాతలకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు ఎలా తీసుకోవాలి అని మమ్మల్ని చాలాసార్లు అడుగుతున్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలామంది అవతాతలు కూడాను ఇదే విషయాన్ని మేము ఎలా తీసుకోవాలి, ఆ ఎండలో ఎలా రావాలి, ఏంటి, ఎక్కడిస్తారు, ఎవరు ఇస్తారు అని మమ్మల్ని పదే అడగడం జరుగుతుంది. అది వాళ్ళు పెన్షన్ ఎలా ఇస్తారు ఏందనేది ఆ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలియాలి.
ఏపీలో ఎన్నికల కోడ్ అమలుతో కొన్ని వర్గాల వారికి ఎప్పుడు లేని ఇక్కట్లయితే ఎదురవుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతుంటే గ్రామ సేవ కోసం ఉపయోగపడే వాలంటీర్లు ఎన్నికలు ముగిసే వరకు కూడా ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఇందుకు కారణం ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు. ఇక ఎక్కడో ఎవరో తప్పు చేస్తే అందరినీ బాధ్యులు చేసినట్లు ఉన్న చిన్నపాటి పని కూడా లేకుండా పోయిందంటూ కూడా అటు వాలంటీర్లు కూడా వాపోతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అసలు వాలంటీర్ వాళ్ళు ఏమంటున్నారు ఈ ఘటన? దీనికి సంబంధించి ఏసీ కొన్ని నిబంధనలు విధించడం జరిగింది. ఈ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వీరి దగ్గర ఉన్న సిమ్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, అన్ని కూడా కలెక్టర్లకు ఇచ్చేయాలని చెప్పడం జరిగింది. సో వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది ఈ నేపథ్యంలో? పద్మ, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఎన్నికలు వెళ్లే వరకు కూడా మోగపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు ఎన్నికల ఈ విధుల నిర్వహణలో కూడా ఈ వాలంటీర్లు పాల్గొంటారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి అత్యుత్సాహంతో అటు ఈసీ కూడా దీని మీద కొరడా జులిపించిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వాలంటీర్లంతా కూడా ప్రస్తుతానికి అందరూ కూడా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు 1వ తారీఖు కావడంతో అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి ఎవరు ఇస్తారనే దాని మీద ఇప్పటికి అవ్వాతాతలు కూడా కొంచెం మీమాంస అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇంటికి తీసుకొచ్చి ఉదయాన్నే ఇచ్చినటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రేపు వాలంటీర్లు రేపటి నుంచి రారు అనే వారితోటి వారంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లు కానీ అది వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా తక్షణమే డిపాజిట్ చేసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో ఎటువంటి వారు పాల్గొనరాదని, ముఖ్యంగా ఎన్నికల ప్రసారాలకు సంబంధించి కొంతమంది వాలంటీర్లు ఇప్పుడుండేటువంటి నాయకులతోటి వైఎస్ఆర్సీపీ నాయకులతోటి ప్రచారాలకు వెళ్తున్నారని అటువంటి కొంతమంది మీద కొరడా జులిపించడం కూడా జరిగింది. కొంతమందిని విధుల నుంచి పూర్తిగా తొలగించడం కూడా జరిగింది. అయితే ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా వాలంటీర్లు ఎవరు కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి వారెవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఎవరు ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా ఈసీ కూడా చాలా సీరియస్గానే స్పందించినటువంటి పరిస్థితి. అయితే నిన్న నుంచి కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే సెల్ ఫోన్లు కానీ, సిమ్లు కానీ, అలాగే ట్యాబ్లకు సంబంధించి మొత్తం పరికరాలు, అలాగే ఏవైతే ఏలుముద్ర పరికరాలు ఉన్నాయో వాటిని కూడా మొత్తం అందరూ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఇవ్వబోయేటువంటి ఈ యొక్క పింఛన్కి సంబంధించి ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరిస్తున్నారు అనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్దారులకు ఎవరికి కూడా సమాచారం లేదని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఇప్పటివరకు సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి వాలంటీర్లను ఒక్కసారిగా పక్కన పెట్టడం కరెక్ట్ కాదని, ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అన్నారు కానీ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఎందుకు ఆపుతున్నారనే దాని మీద ఇప్పుడు వాలంటీర్లు అయితే ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఎన్నికల కమిషనర్ ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానికి అనుగుణంగా మేమందరూ ట్యాబ్లు, ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేశామంటూ కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాలంటీర్ల వ్యవస్థ వల్ల కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని అవకతవకల వల్లనే అందరి మీద ఈ యొక్క భారం పడిందని, ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు చేరవేయడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలంటూ కూడా కొంతమందిని బలవంతం పెట్టడం, అలాగే ఏవైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే తమకు రాబోయే రోజుల్లో ఎటువంటి పథకాలు అందవంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ పథకాలు అందినటువంటి విధానం కాకుండా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా దగ్గరికి వస్తున్నాయి తప్ప ఎవరికి కూడా ఏ పథకాలు ఆగినటువంటి పరిస్థితి అయితే లేదు. గతంలో కూడా ఏదైతే 2000 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు ఏదో సచివాలయానికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెచ్చుకునేవారు కాదంటే ఇప్పుడు ఇంటికి మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిగత డేటాను కూడా వారి దగ్గర ఉంచుకోవడం ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా కొంతమంది ఇప్పటికే ఈసీ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో వాలంటీర్లు ఈ ఓటర్లని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్ల ద్వారానే వైఎస్ఆర్సీపీ మరొకసారి గెలవాలని కుట్ర పన్నుతుందంటూ కూడా కొన్ని ఫిర్యాదులు అందడంతో దాని మీద కూడా దృష్టి పెట్టినటువంటి ఈసీ ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అయితే 1-2 నెలలు ఇబ్బంది పడినప్పటికీ కూడా తర్వాత మళ్ళా యథేచ్ఛగా కూడా ఈ యొక్క ఏదైతే వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తామంటూ ఇప్పటికే టీడీపీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీ మాత్రం వాలంటీర్లను మాత్రం ఈ యొక్క ఈ 2 నెలల్లో మాత్రం పక్కన పెట్టాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది మంత్రులు వాలంటీర్లే ఓటు వేపిస్తారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా
ఈసీకి కొంచెం సీరియస్ అయినటువంటి పరిస్థితి. అటువంటి వ్యాఖ్యల వల్లనే వాలంటీర్లను పక్కన పెట్టారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాలంటీర్లను మరింత పెద్దవాళ్ళు చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈసీ దృష్టిలో పడడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈసీ వీరందరినీ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి పుస్తకాలను కూడా తొలగించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అయితే ఏడుకొండలు అంటే రేపు 1వ తారీఖు ఖచ్చితంగా అందరికీ పెన్షన్లు ఇచ్చే టైం కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? గతం మాదిరిగానే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అధికారులు ఏదైతే సచివాలయం కానీ లేదంటే పంచాయతీలకు కానీ వెళ్ళి వీరు డబ్బులు తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. అయితే అంతకుముందు ఏదైతే అటు ఎన్టీఆర్ హయాంలో నేరుగా పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి డబ్బులు ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ పోస్ట్ మ్యాన్ వ్యవస్థని ఇప్పుడు వాలంటీర్లు కొనసాగిస్తున్నారు తప్ప కొత్తగా వ్యవస్థ ఏమీ రాలేదని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి మరి ఇది పోస్ట్ మ్యాన్ ద్వారా పంపిస్తారా, లేదంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇటు గ్రామ సచివాలయ వార్డులకు సంబంధించి సచివాలయ వ్యవస్థ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవాలనేది ఈ రోజు సాయంత్రానికి అయితే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తంగా అయితే కనుక ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే కనుక చాలా ఇబ్బంది పాలవుతున్న వైన అయితే కనిపిస్తుంది. 1వ తారీఖు వచ్చేసరికి యాక్చువల్గా అయితే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో రేపు 1వ తారీఖు కాబట్టి పెన్షన్లకి ప్రత్యామ్నాయంగా అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారని దానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈసీ అయితే పెద్ద షాకే ఇచ్చింది. వారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్ళి ఇచ్చేదానికి సంబంధించి ఈసీ అయితే గట్టి నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎవరు కూడా వాలంటీర్లు వాళ్ళు వర్క్ చేయకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి దగ్గర ఉన్న ట్యాబ్స్ కావచ్చు, తంబకు సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా కలెక్టర్కి ఇచ్చారని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కదా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ నుంచి అంటే వాలంటీర్ నుంచి ఎలాంటి వెర్షన్ వినిపిస్తుంది? అదేవిధంగా రేపు 1వ తారీఖు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన టైం కాబట్టి వాటికి సంబంధించి అధికారులు ప్రత్యామ్నాయంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? పద్మ, ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అంటే రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి. దానికి సంబంధించి అధికారులు కసరత్తు మొదలెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ వాలంటీర్కి సంబంధించినటువంటి ఈసీ ఇచ్చిన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో భాగంగా మొదటి నుంచి కూడా అంటే వాలంటీర్ విషయంలో ప్రభుత్వం అంటే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటుందని మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి కొంతవరకు అవగాహన ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదే ఇందులో 3వ తారీఖు అంటే ఈసారి మాత్రం 3వ తారీఖు ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. దాని నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది కొంత జాప్యం కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. కాబట్టి దానికి సంబంధించిన వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్నాయి. కాబట్టి ఈసీ ఏదైనా చర్యలు తీసుకుంటే కనుక దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనే దాని మీద ఇప్పటికే కలెక్టర్లు మొదటి నుంచి కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా పెన్షన్లు అందజేయనున్నట్టు తెలుస్తుంది. అయితే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదు అంటే కనుక ప్రభుత్వం తరపు నుంచి పనిచేసేటువంటి ఇతర యంత్రాంగం ఎవరైతే ఉంటారో ఇతర యంత్రాంగం ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం చేస్తారా, లేదు అంటే కనుక గతంలో విధంగా అంటే పాత ఉందో గతంలో అంటే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయకముందు విధానం ఏదైతే ఉందో అంటే ఒక ప్రాంతం ఉంటే ఒక వార్డు కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, పట్టణాల్లో అయితే అర్బన్ ప్రాంతాల్లో అయితే వార్డ్స్ ఉన్నాయి. వార్డ్స్ దగ్గర ఒక స్కూల్ దగ్గర ఒక గుడి దగ్గర ఎక్కడో ఒక చోట ఒక ప్రాంతంలో పెన్షన్స్ అందజేసేందుకు ఒక మేళను ఏర్పాటు చేసేది కార్పొరేషన్ నుంచి. లేదు అంటే కనుక గ్రామీణ ప్రాంతాలు అయితే పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక సెక్రటరీని ఎవరో ఒకరు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసేవాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఓ స్కూల్ దగ్గర కానీ ఒక గుడి దగ్గర కానీ ఎక్కడో చోట నుంచి కూడా పెన్షన్ అందజేసే వాళ్ళు వాళ్ళందరితో కూడా వేలుముద్ర వేయించుకుని సో అదే విధానాన్ని కూడా అవలంబిస్తారా ఈ టర్మ్ కి మాత్రం అని చెప్పనే దాన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి నిబంధనలు మొదలైనప్పటి నేపథ్యం నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక రకాల ఫిర్యాదులు ఇప్పటికే ఎన్నికల కమిషన్కి వెళ్ళినాయి. మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ అంశాల్లో అంటే ఎన్నికల విధులకు పూర్తిగా వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలంటూ కూడా గతం నుంచి కూడా ఈసీ చెప్తున్నది, కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూనే వచ్చింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సిఈసి కూడా సిఇఓ కూడా పూర్తి అధికార ఆదేశాలను జారీ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కనుక కొన్ని సందర్భాల్లో మంత్రులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు వాలంటీర్ని
వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా మాట్లాడుకోవడం, అంతేకాకుండా వాలంటీర్లు అవసరమైతే బూత్ ఏజెంట్లుగా పనిచేయాలని చెప్పని ఏదైతే విరుద్ధమైనటువంటి ప్రకటనలు, అంటే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి జీతం ఇస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తారు, సంక్షేమ సారథులుగా పనిచేస్తారు, చారిటీ కింద పనిచేస్తారు అని చెప్తూ కూడా ప్రభుత్వ ధనాన్ని జీతాలుగా చెల్లిస్తూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా మాట్లాడుకున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా వీటిని పూర్తిగా వ్యతిరేకించడంతో పాటు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈసీ దీని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఏదైతే వైసీపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద చేసినటువంటి ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదుల మీద మాత్రం వాలంటీర్ల మీద తాత్కాలికంగా చర్యలు తీసుకోవడం జరిగింది. తాత్కాలికంగా విధులకు దూరంగా ఉంచాలి, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయకూడదు. అదేవిధంగా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఇంటింటికి తిరిగి ఏదైతే టంబ్ వేయించుకోవడానికి గాను, అదేవిధంగా వాళ్ళ ద్వారా డేటా ఏదైతే కలెక్ట్ చేయడానికి ఒక ట్యాబ్ లో పొందుపరుస్తూ ఉన్నారో ఆ ట్యాబ్ ను రిటర్న్ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన మొబైల్ ఫోన్ రిటర్న్ చేసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం పేద ప్రజలకి సంబంధించినటువంటి పరికరాలను ఏవైతే వాళ్ళకి అందుబాటులో ఉంచారో వాటిని కూడా రిటర్న్ తీసుకోవాలి. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఏది అందుబాటులో ఉంచొద్దని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రభుత్వం అంటే కొంతమంది పార్టీ నేతలు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారో వాళ్ళు చేసినటువంటి అత్యుత్సాహంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు ప్రజలకు కొంచెం ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి. అంటే మరో పక్క నుంచి ప్రతిపక్ష ఏదైతే ఫిర్యాదులతో ఈ రోజు వాలంటీర్కి అవాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా చేశారని చెప్పి అధికార పక్షంలో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది వాలంటీర్స్ దీని మీద అసహనం వ్యక్తపరుస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మాత్రం పరిశీలన తీసుకుని మాత్రం ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏదైతే పార్టీ కార్యకర్తలుగా వాళ్ళు చూపిస్తూ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రులే మా పార్టీ కార్యకర్తలను ఏదైతే సంబోధించారో దాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది. అలాంటి పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్తే కనుక ఎన్నికల సందర్భంలో ఎన్నికల నిబంధనలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రలోభాలకి గురి చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఎన్నికల నిబంధనలకు అది విరుద్ధంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి ఈసీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది జరిగింది. ప్రధానంగా ఇందులో చూసినట్లయితే కనుక సీఈఓ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ముఖేష్ కుమార్ మీనా కూడా దీని మీద స్పష్టత ఇవ్వడం జరిగింది. కలెక్టర్లందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఈ ట్యాబ్లు ఫోన్ ఇతర పరికరాలు ఏవైతే మెటీరియల్ ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు త్వరగతిన చేయండి. 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలా, లేదు అంటే కనుక 3వ తారీఖు లోపు మనం పెన్షన్ ఎలా ఇవ్వగలుగుతున్నాం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక పరిశీలన చేసి ఒక నిబంధనలు అయితే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అయితే పాత విధానంలోనే పెన్షన్ చెల్లిస్తారు వాళ్ళకి, అంటే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా. అంటే ఇప్పటికిప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే అంత సమయం ఉండదు. కాబట్టి వాళ్ళకి వెంటనే పెన్షన్ అనేది అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఇచ్చేటువంటి పెన్షన్ మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మంది వ్యక్తులు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అంటే కనుక పాత పద్ధతి విధానం ఏదైతే ఉందో గతంలో ఒక ప్రాంతం అంటే వాళ్ళు ఉండేటువంటి దగ్గర ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలో అందరూ చోట పిలిచి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అదే విధానాన్ని అవలంబించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అయితే దీని మీద ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా ఏపీలో అధికార వైసీపీకి అయితే ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చిందని అనుకోవాలి. ఎన్నికల విధులకు గ్రామ వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు విధులకు వార్డు గ్రామ వాలంటీర్లను కూడా దూరంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఇక వాలంటీర్లపై ఏమైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించింది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని గ్రామ వార్డు వాలంటీర్లనైతే ఈసీ ఆదేశించింది. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై కొంతమంది వాలంటీర్లను కూడా తొలగించింది ఈసీ. కాగా ఇటీవల గ్రామ సేవకులకు అవార్డుల పంపిణీ చేశారు వైసీపీ ప్రభుత్వం. ఇక ఇదే స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.